అందరికీ వందనాలు. గత కొద్ది కాలంగా మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని అందించలేకపోయాం. కొన్ని అనివార్య సంఘటనల వల్ల మీ మధ్యలోనికి రాలేకపోయాం. ఈ సమయం మందు మరి ప్రాముఖ్యంగా కొద్ది మాటలను మేము మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడతాను. ప్రాముఖ్యంగా కొంతమంది మాట్లాడుతున్న విషయం, భారతదేశం అభద్రతా భావంలోనికి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం వల్ల అన్నటువంటి ఆలోచనలు ప్రజలలో రేకెత్తుతున్నాయి. అందును బట్టి నేను ఈ భాగాన్ని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు ఈ దినంన సంఘమునకు, సమాజానికి, భారతదేశానికి చాలా మేలును తెచ్చే విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, కంటికి కన్ను పంటికి పన్ను పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కుట్టువాన్ని ఎడమ చెంప కూడా తిప్పుము అంటూ ఉన్నాడు. రెండవది ఏమంటావంటే, నీ అంగిని తీసుకొని కోరిన ఎడల పై వస్త్రం కూడా ఇచ్చేయము అని యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తూ ఉన్నాడు. అదే 1 మైలు రమ్మని పిలిస్తే 2 మైళ్ళు వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, నీ పొరుగువాని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగువాన్ని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. శత్రువులను ప్రేమించుడి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అంటూ ఉన్నాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు, కానీ కత్తి దూసి యుద్ధం చేయమంటం లేదు. ప్రేమైన వారలారా, క్రైస్తవ్యం దేవుని బిడ్డలు, క్రీస్తు బిడ్డలు ఎప్పుడు కూడా వైలెన్స్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. వైలెన్స్ వైపుగా ఎప్పుడు కూడా వెళ్ళరు. దేవుని బిడ్డలు కేవలం శత్రువులను సైతం ప్రేమించమని చెబుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి బోధలను అనుసరించేవారిగా ఉంటూ ఉన్నారు. నీ పొరుగువాన్ని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమను వ్యక్తపరిచే బిడ్డలుగా ఈ దినంలో ఉంటూ ఉన్నారు. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి మీదికి కొంతమంది బంట్రోతులతో యేసుక్రీస్తు ప్రభువు వారిని గెత్సెమనే తోటలో ఉండగా ఆయనను బంధించడానికి వస్తే, వారిలో యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడు కత్తి దూసి, యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే అతని చెవిని బాగు చేసి పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే మరణింతురు, నశింతురు అని యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించాడు. ఇంకొక మాట అంటాడు ఆయన, ఈ సమయమున నా తండ్రి వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మందిని దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా అంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని రాజ్యము, దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువు వారి బోధలను అనుసరించి నడిచే ప్రతి ఒక్కరు కూడా హింసనెవరు కూడా ప్రమోట్ చేయరు. ఇంకా అభద్రతా భావం ఎక్కడిది? నీతి, న్యాయం, ప్రేమ, అనురాగాలు పంచుతూ నిన్ను వల్లే నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ ప్రక్కవాన్ని ప్రేమించమని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు ఏ విధంగా భారతదేశానికైతేనేమి, నేటి సమాజానికైతేనేమి హానికరంగా ఉంటూ ఉన్నాయి, అభద్రతా భావంలోనికి తోసివేసి పెడుతున్నాయి. ఆలోచన చేయాలి. కాబట్టి సమాజంలో, సంఘములలో ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తున్నటువంటి బోధ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, నిన్ను హింసించు వాని కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఆలోచన చేసి దేవుని యందు భయభక్తులతో కొనసాగుతున్నటువంటి ప్రతి బిడ్డని దినమున జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకముగా
సమాజంలో సంఘములను ఒక ఆధ్యాత్మికమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం వైపుగా ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. అందరికీ వందనాలు.